హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను. చూసారు కదా, ఇది శారీ అండి. శారీ టు లాంగ్ ఫ్రాక్ కింద నేను బార్డర్ చూస్తున్నానండి. మనకి డబల్ బార్డర్ ఉంది కదా, ఈ రెండింటిని మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. సో మనము రెండు వైపు అంటే ఒక సైడ్ ఉన్న బార్డర్ని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా కాదండి, కుచ్చిళ్ళ టైపే వస్తుంది ఈ ఫ్రాక్ వచ్చేసి. ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకోవాలి, తర్వాత పళ్ళు పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ మనకి రెండు బార్డర్స్ వచ్చాయి, అంటే పైన వైపున శారీకి కింద వైపున శారీకి మనకి బార్డర్స్ వస్తాయి కదా, వాటిని మనము జాయిన్ చేసుకొని పెద్ద బార్డర్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే హ్యాండ్స్కి కానీ, హ్యాండ్స్కి బాహుబలి స్లీవ్స్ అంటే పఫ్ స్లీవ్స్ వచ్చేసి కింద బార్డర్ వస్తుంది కదా, పైన పఫ్ వస్తుంది, కింద బార్డర్ వస్తుంది అనమాట. అలా కట్ చేసుకోవడము, అలా అన్నీ ఈరోజు చూద్దాము. ఓన్లీ కట్ చేసుకోవడం చూపిస్తాను. తర్వాత రేపు స్టిచ్చింగ్ వస్తుందండి, రేపు స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఓకేనా. నాకు 11కి పెట్టడము కుదరకపోతుందండి. అంటే మీ టైమింగ్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏ టైమింగ్ పెడితే మీరు అవైలబుల్ ఉంటారో దాన్ని బట్టి నేను పెడతాను. 11కి రోజు కొంచెం 11కి పెడదాం అనుకునే లోపు నాకు టైం కుదరట్లేదు. సో మీ టైమింగ్స్ అవి నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను ముందే ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను. ఓకేనా. తర్వాత శారీ తీసుకున్నానండి. ఈ శారీకి ఇప్పుడు మనకి పళ్ళు పార్ట్ వచ్చింది కదా, బ్లౌజ్ కొంచెం వైట్ కలర్లో కొంచెం పింక్ కలర్లో పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి. సో ఇప్పుడు నేను పళ్ళు పార్ట్ని కట్ చేస్తున్నాను. మిగిలింది మొత్తం మనము అంటే పఫ్ హ్యాండ్స్కి మనకి దీనికి నేను కట్ చేసే డిజైన్ గురించి చెప్తాను, వినండి. పైన మనకేమో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్, మధ్యలో పోట్లీ బటన్స్ అంటే చిన్న చిన్న బాల్స్ వస్తాయి కదా మధ్యలో, అది ప్రిన్సెస్ కట్. బాడీ పార్ట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఇంకా నార్మల్ నెక్కే మనకి రౌండ్ వస్తుంది. సో ఇదండి మనం ఇవాళ చెప్పుకోబోయే కటింగ్ పార్ట్, డ్రెస్ యొక్క పార్ట్ అనమాట. డబల్ బార్డర్ రావాలి. డబల్ బార్డర్ అంటే ఇక్కడ మనకి కొంచెం చిన్న బార్డర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ బార్డర్ని మనము హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకోవచ్చు, డబల్ బార్డరు. అలాగే కింద మనకి పెద్ద బార్డర్స్, లాంగ్ ఫ్రాక్స్ పెద్ద బార్డర్స్ బాగుంటాయి కదా, సో చిన్న బార్డర్ని కింద జాయిన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి పెద్ద బార్డర్ కనిపిస్తుంది. నేను ఎలా అటాచ్ చేసుకోవాలో అవి రేపు చూపిస్తాను. ఇవాళ అయితే కటింగ్ పార్ట్ చూసేయండి. ఇలా నేను శారీకి వన్ సైడ్ బార్డర్ కట్ చేసేసాను. అలాగే పళ్ళు పార్ట్ కట్ చేశాను, బ్లౌజ్ పార్ట్ కట్ చేసేసాను. ఇంకా పళ్ళు పార్ట్ మనకు అవసరం లేదు, బ్లౌజ్ పార్ట్ పింక్ కాబట్టి పింక్ గురించి చూద్దాము. అంటే మనకి బ్లౌజ్ పార్ట్ పైన బాడీకి వస్తుంది, కింద ఫ్రాక్ పార్ట్ ఏమో కింద వస్తుంది అనమాట. ఒకరోజు పోట్లీ బటన్స్ గురించి అడిగారు ఒకళ్ళు. సో పోట్లీ బటన్స్ ఒకరోజు నేను క్లారిటీగా వీడియో పెడతాను. ఓకేనా. మనం ఎంత నీట్గా చేసుకోవచ్చు అనేది వాటి గురించి కూడా నేను చెప్తాను. ఆల్రెడీ చేశాను, బట్ అయినా మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసము ఇలా క్లాత్ 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. మొత్తం నాకు లైనింగ్ కింద వైట్ కలర్ లైనింగ్ ఏమో 3 మీటర్స్ ఉంది, పైనేమో 1 మీటర్ తీసుకున్నాను. 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఇక్కడ. అంటే మొత్తంగా లైనింగ్ మనకి 4 మీటర్స్ ఒక లాంగ్ ఫ్రాక్కి, అంటే మళ్ళీ అంబ్రెల్లా కట్కి వేరే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను 15 ఇంచెస్ లెంత్, షోల్డర్ ఏమో 6 ఇంచెస్ అండి. ఇది నార్మల్ నెక్కే. షోల్డర్ ఈ సైజు వాళ్ళకి అంటే 36 చెస్ట్ సైజు వాళ్ళకి 6 ఇంచెస్ షోల్డరు, 6 ఇంచెస్ ఆర్మ్ లెంత్. ఓకేనా. వాళ్ళకి ఈ సైజు వాళ్ళకి నెక్ 3 ఇంచెస్ వస్తుందండి, నెక్ విడ్త్ 3 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఫస్ట్ నేను ఆర్మ్ లెంత్ స్ట్రైట్గా కొట్టుకున్నాను. షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 6 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ పార్ట్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ 36 కాబట్టి సో మనకి 9 ఇంచెస్ వస్తుంది. అంటే 4 మడత డివైడెడ్ బై 4 వేయండి. 36 డివైడెడ్ బై 4 వేస్తే అక్కడ మనము 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
9 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని పక్కన ఖర్చు యాడ్ చేసుకోండి. ఖర్చు ఒక 2.5 ఇంచెస్ అలా యాడ్ చేసుకోండి. నేను కొంచెము ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, అదే 2.5 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ 1.5 ఇంచు, ఆమ్ రౌండ్ 1.5 ఇంచు. మనకి మొత్తంగా ఆమ్ రౌండ్ వచ్చేసేమో 8 ఇంచెస్ రావాలి. ఓకేనా, 8 to 8.5 అలా రావాలి. తర్వాత మనకి నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ అండి. కాకపోతే నేను ఓన్లీ ఫ్రంట్ వరకు మార్కింగ్ చేస్తున్నాను, నెక్స్ అయితే కట్ చేయను, ఎందుకంటే ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు కాబట్టి. నెక్ విడ్త్ ముందే చెప్పాను కదా 3 ఇంచెస్ అని. ఈ సైజు వాళ్ళకి 3 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు, అంతేకాని దానికి మించి ఎక్కువ వెళ్ళొద్దు. ఓకేనా. తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ది మాత్రమే ఫ్రంట్ మార్కింగ్ చేస్తున్నాను, ఓన్లీ మార్కింగ్, కటింగ్ అయితే చేయను. మీరు కట్ చేసి పాడు చేసుకోవద్దు బ్లౌజులు. నేను ప్రిన్సెస్ కట్కి చాలాసార్లు చెప్పాను కదా, షోల్డర్ పైనుంచేమో 10 ఇంచెస్ దగ్గర, మనం ఎక్కడైతే 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామో అక్కడేమో 4.5 గ్యాప్ అనమాట. మనకి ఫ్రంట్ సైడ్ టక్ కోసం, అంటే మనకి మెయిన్ షేప్ కోసం అండి. ఓకేనా. ఇక్కడేమో 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. ఇలా ఆమ్ రౌండ్ అనేది తీసుకున్నాను, ఆమ్ రౌండ్ దగ్గరికి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ మార్కింగ్ మాత్రమే చేసుకున్నానండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, కొంతమంది ఏం చేసేస్తారంటే నెక్ పార్ట్ రెండింటికి ఒకటేలాగా గీసేసుకుంటారు, మర్చిపోయి కట్ చేసేస్తారు. ఇప్పుడు మర్చిపోయి కట్ చేయకుండా చూసుకోండి, లేకపోతే లైనింగ్ క్లాత్ మొత్తం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీరు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి మర్చిపోయి చేసేస్తాము. నేను ఓన్లీ మార్కింగ్ మాత్రమే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్ తీసేసుకోవాలి. ఓన్లీ నెక్ విడ్త్కి కోసము, ఫ్రంట్ బ్యాక్ సమానంగా రావడం కోసం అక్కడ ఒక టక్ పెట్టుకుంటే నెక్ కరెక్ట్గా మనము ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఫ్రంట్ది విడదీశాను, బ్యాక్ది విడదీశాను. ఫ్రంట్ది ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్, అలాగే ప్రిన్సెస్ కట్. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్కి షేప్ చెప్పాను కదా, 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. వన్ సైడ్ ఏమో క్రాస్గా రానియండి, ఇంకొక సైడ్ ఏమో 2.5 ఇంచెస్ లెంత్లో స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ తీయండి. ఆ కర్వ్ తీయడం వల్ల మనకి ఏంటంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మధ్యలో మనం ఎక్కడైతే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నామో అక్కడ ఒక టక్ పెట్టుకోండి. కుట్టేటప్పటికి మనం 2 టక్స్ సమానంగా రావాలన్నమాట. ఓకేనా. మధ్యలో ఒక టక్ పెట్టుకుంటే ఇలా షేప్ తీసుకోవాలన్నమాట. షేప్ తీసేసుకొని మళ్ళీ ఇందాక మనం టక్ ఒకసారి పెట్టాం కదా 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాం కదా, అక్కడే ఒక టక్ పెట్టుకోండి. పైన కొంచెం కట్ చేశానండి నేను ఇక్కడ ఫ్రంట్ కోసము లోతు తీయలేదు కదా, సో ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి. ఫస్ట్ లోతు తీసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలి, కానీ నేను తర్వాత కట్ చేశాను. బ్యాక్ నెక్ పార్ట్ అండి, బ్యాక్ నెక్ పార్ట్ 4.5 ఇంచెస్. బ్యాక్ నెక్ వీళ్ళు డీప్ అడగలేదు, సో బ్యాక్ నెక్ లెంత్ 4.5 ఇంచెస్ రౌండ్ తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకోండి. నేను చెప్పాను కదా లోతు తీసుకోలేదని, ఫ్రంట్ పార్ట్ లోతు మాత్రం ఫస్టే మీరు లోతు తీసుకొని తర్వాత ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను, సో అందుకనే మళ్ళీ తర్వాత కట్ చేస్తున్నాను. మీరు మర్చిపోకుండా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్కి తీసిన తర్వాత ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి హ్యాండ్స్ వచ్చేసి వైట్ కలర్లో వస్తుందండి. ఓకేనా. కింద మనకు వైట్ కలర్ కదా, అదే క్రీమ్ కలర్ టైప్ ఉంది కండి, వైట్ కలర్ కూడా కాదు అది. తర్వాత బాడీ పార్ట్ మనము మెయిన్ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పార్ట్లో వచ్చిన బార్డర్స్ మనం హ్యాండ్స్కి యూజ్ అవుతాయండి. ఆ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బ్లౌజ్ పార్ట్కి కింద పైన ఆ బార్డర్స్ అనేవి మనకి హ్యాండ్స్ అప్పుడు
అంటే హ్యాండ్స్కి కింద క్రీమ్ కలర్ వస్తుందన్నమాట. బార్డర్ ఏమో ఈ బ్లౌజ్ పార్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా బాడీ పార్ట్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువగా కట్ అంటే మెయిన్ క్లాత్ ఎప్పుడైనా సరే ఎక్కువగా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ ఒక్కటే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. నేను ఇది లైనింగ్స్ 2 ఆరేసి మళ్ళీ ఐరన్ చేసుకున్నాను. అంటే నానబెట్టి, అంటే ఎక్కువసేపు నానబెట్టను, కొంచెం అట్లా నీళ్ళలో ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసేసి, లేదా మీ ఇష్టం అండి, నానబెట్టేసుకొని నేను అలా ఆరేసాను. ఆరేసిన తర్వాత ఐరన్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. లైనింగ్ పార్ట్ వైట్ కలర్, క్రీమ్ కలర్ కదా మనకి హ్యాండ్స్ వచ్చేసి, అందుకోసం నేను ఈ లైనింగ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 11 ఇంచెస్ అండి, మామూలుగా అయితే మనకి 10 ఇంచెస్, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్, హ్యాండ్ లూజు 6 ఇంచెస్, పైనుంచి కిందకి 3.5 ఇంచెస్ దగ్గర డౌన్ చేయడం కోసం తీసుకుంటున్నాను. ఒకటి 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ డౌన్ చేసుకున్న తర్వాత ఇది ఖర్చు. ఆర్మ్ రౌండ్ మనకి ఎక్కువ వచ్చిందండి, సో మనం కొంచెం తగ్గట్టుగా చూసుకోండి, కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. సో ఆర్మ్ రౌండ్ మనకి 8 ఇంచెస్ రావాలి. 16 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఉందండి ఇక్కడ. సో కరెక్ట్గా వచ్చిందో లేదో ఆర్మ్ రౌండ్ చూసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఎగుడు దిగుళ్ళు కట్ చేసేయండి. పఫ్ హ్యాండ్స్కి లైనింగ్కి కుర్చీలు పెట్టాం కదా, సో లైనింగ్ కుర్చీలు పెట్టకుండా మనము నార్మల్గా జాయిన్ చేసుకోవచ్చు లైనింగ్కి. ఇక్కడ హ్యాండ్స్కి 1 సైడ్ మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి 1 సైడ్ లోత్ తీసుకోవాలి. లోత్ తీసుకున్న దగ్గర ఒక టక్ పెట్టుకోండి, మనకి గుర్తుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనము కింద మనకి ఫ్రాక్ పార్ట్ కోసము మనం కట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా మీకు, చాలా వీడియోస్లో నేను చెప్పాను. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మనకి ఫ్రాక్కి కింద పార్ట్ కోసము మనము లంగా టైపు కట్ చేసుకోవాలి. లంగా అంటే శారీ పెట్టికోట్ టైపు కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పన్నా అనేది, అంటే లోపల గేర్ అనేది, లైనింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను స్కేల్ తోటి 39 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. మనకి 2 ఇంచెస్ తక్కువ తీసుకోండి లైనింగ్ మెయిన్ పార్ట్ మీద. ఇప్పుడు టోటల్ లెంత్ తీసుకుంటారు కదా, టోటల్ లెంత్లో 14 ఇంచెస్ మైనస్ చేయండి. ఎందుకంటే బాడీ పార్ట్ మనము 15 ఇంచెస్ తీసుకున్నాము, ఖర్చులన్నీ పోను 14 ఇంచెస్ అలా మిగులుతుంది. తర్వాత కింద పార్ట్ ఎంత ఉంటుందో చూసుకోండి. కింద పార్ట్ మనకి 41, 42, 40 అలా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం హైట్ ఉంటారు కాబట్టి. నేను ఇక్కడ ఫోల్డ్ చేసిన సైడ్ 4.7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ లంగా టైప్ కాబట్టి నడుము చూసుకోవాలి. ఇది 33 నడుము వాళ్ళకండి, 33 నడుము వాళ్ళకి ఇది ఈ సైజ్ సరిపోతుంది. 4.7 ఇంచెస్ దగ్గర పైన కింద అలా అని 5 పెట్టినా మీకు లూజ్ అయిపోతుంది. 4.7 to 4.8 అనేది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ విత్ ఖర్చు, అలాగే జాయిన్ చేయడానికి క్లాత్. 4.8 ఇంచెస్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగని 5 తీసుకున్నారనుకోండి ఎక్కువైపోతుంది, చూసుకొని తీసుకోండి. ఓకేనా. పైనుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. నేను మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలాసార్లు చెప్పాను. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ తెలియాలి అని అనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ నేను మళ్ళీ మీకు లింక్ పంపిస్తాను. ఇలా మనము
లంగా టైప్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట లైనింగ్ ముక్కలు. అప్పుడు మనకి కొంచెం లైనింగ్ గేర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కాటన్ క్లాత్కి లైనింగ్స్ అనేవి ఉండవు కదా, తక్కువ కదా, గేర్లు అనేవి ఉండవు కదా, అంటే మనకి పన్నా తక్కువ కదా లైనింగ్కి. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ పార్ట్లో మనం తీసుకోవాల్సిందల్లా హ్యాండ్స్ ఒక్కటే, ఇంకా మిగిలింది మొత్తము మనకి ఫ్రాక్స్ కోసమే. ఆల్రెడీ వన్ సైడ్ బార్డర్ కట్ చేసాము మనము శారీలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందులో మనము హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. సో మనకి పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనం డబుల్ ఫోల్డ్ చేయడానికి ఉండదు పఫ్ హ్యాండ్స్కి. సో ఫస్ట్ ఒక హ్యాండ్ తర్వాత ఇంకొక హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ నేను లెంత్ 7 ఇంచెస్ మార్క్ చేశాను. తర్వాత 5 ఇంచెస్ కుచ్చిళ్ళ కోసం తీసుకున్నాను. అక్కడి నుంచి 6 ఇంచెస్ హ్యాండ్ లూజు, అలాగే ఖర్చు, పైనుంచి 3 ఇంచెస్ డౌన్ కోసము. లైనింగ్ పార్ట్ నార్మల్గా మనం లైనింగ్ పార్ట్ కరెక్ట్గా తీసుకోండి, ఇది కరెక్ట్గా తీసుకోకండి. ఓన్లీ కుర్చీలు పెట్టుకోవడానికి క్లాత్ తీసుకోండి, హ్యాండ్ లూజు ఖర్చు తీసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ ఇంతే తీసుకోవాలి, పఫ్ హ్యాండ్స్కి ఇంతే తీసుకోవాలని లేదు, మీరు ఎన్ని ఇంచెస్ అని పెట్టుకోండి, ఏమీ పర్లేదు. కుర్చీలు పెట్టుకోండి, లైనింగ్ క్లాత్ పెట్టి కరెక్ట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాలు ఏమన్నా వస్తే కట్ చేసేసుకోండి. మనం ఎక్కువ క్లాత్ తీసుకోవడమే బెస్ట్ ఎప్పుడైనా సరే పఫ్ హ్యాండ్స్కి, అప్పుడు కుర్చీళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఏమైంది, నేనైతే 5 ఇంచెస్ కుర్చీళ్ళ కోసం తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ మార్చేసాను, తర్వాత ఖర్చు యాడ్ చేశాను. అదేనండి నేను చేసింది. షేప్ కూడా కరెక్ట్గా అయితే మనకి రాదు హ్యాండ్స్ షేపు. అప్పుడు లైనింగ్కి మనం కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి లైనింగ్ చూసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీంట్లో ఆలోచించాల్సిన పని అయితే లేదండి. బట్ట ఎంత తీసుకోవాలి, మెయిన్ క్లాత్ ఎంత తీసుకోవాలని. పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకోండి, లెంత్ ఎంతైనా పెట్టుకోండి, మీకు అసలు పర్వాలేదు. నేనైతే 5 ఇంచెస్ కుర్చీళ్ళ కోసమే తీసుకున్నాను, 5 ఇంచెస్. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేశాను, ఖర్చు యాడ్ చేశాను. ఎక్కువైతే మీరు కట్ చేసేసుకోవచ్చు. తర్వాత లైనింగ్ పార్ట్ మనం కరెక్ట్గా కట్ చేసాం కదా, జాయింట్ చేశాక ఎక్కువ ఏమైనా వస్తే తీసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్కి బార్డర్స్ కూడా తీసేసుకున్నాము. తర్వాత పఫ్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిందల్లా మనకి ఈ శారీ క్లాత్ మొత్తము మనకి పళ్ళు పార్ట్ పోయి బ్లౌజ్ పార్ట్ పోయి ఇంకా 4 మీటర్స్ క్లాత్ ఉంది. ఈ 4 మీటర్స్ క్లాత్ మొత్తము మనము కింద ఫ్రాక్ పార్ట్ కోసం తీసుకోవాలి. కింద ఫ్రాక్ పార్ట్ కోసం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనము సగానికి కట్ చేసేసుకోండి, దేనికి దానికి కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఏమన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.